పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం హరిహర ఏరమల్లు. ఇది 2020 సంవత్సరం షూటింగ్ మొదలై కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి క్రిష్ దర్శకత్వం వహించి కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో మిగతా సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే 16వ శతాబ్దంలో వజ్రాల వెలికితేరుతో మొదలయ్యే కథ ఇది. ఒక కుటుంబం నది దాటుతుండగా నదీ ప్రవాహంలో ఒక పిల్లవాడు కొట్టుకుపోయి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని దొరుకుతాడు. అతను పెద్ద అయ్యాక హిందుత్వం కలిగి ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదవాళ్ళు పంచుతుంటాడు. ఇతనే మన హీరో హరిహర వీరమల్లు. ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఇస్లాం మతానికి చెందిన ఔరంగజేబి తన రాజ్యంలో ఉన్నవారు అందరూ తన మతమే సేకరించాలి, లేని పక్షంలో జీజీ పన్ను కట్టాల్సిందని శాసిస్తుంటాడు. ఎదురు తిరిగే వారికి పూర్వతంగా చంపుతుంటాడు. వీరమల్లుకు వజ్రాలు దొంగలించే పని అప్పచెప్తాడు చిన్నధర. చిన్నధర దగ్గర ఉన్న పంచమి, అదే మన హీరోని నిధి అగర్వాల్, తన గతం చెప్పి ఈ శరణిని ఇడిపించమని కోరుతుంది. వజ్రాలు దొంగలించి హీరోని ఇడిపించే క్రమంలో అనుకోని విధంగా గోల్కొండ నవాబుకు వీరమల్లు దొరికిపోతాడు. వీరమల్లు వీరత్వం గురించి తెలుసుకున్న హైదరాబాద్ చక్రవర్తి కుతుబ్ షాహీ తమ కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీలో ఎర్రకోటలో ఔరంగజేబు ఆధీనంలో ఉంది, అది వెనక్కి తీసుకుని రావాల్సిందే కోరుతాడు. ఢిల్లీ బయలుదేరిన వీరమల్లు ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడు, ఔరంగజేబు చెరలో నుండి తమ వాళ్ళని కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చాడా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే దాదాపు 5 సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న సినిమా. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా అవడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫస్ట్ హాఫ్ వజ్రాల దొంగతనాలు, హీరోని దేవదాసుని కాపాడడం, చార్మినార్ దగ్గర వజ్రాల దొంగలాడడం కోసం వచ్చే ఫైట్ సీన్, అక్కడ హీరోకు మోసం చేసే ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో కోహినూర్ వజ్రానికి దొంగలాడడానికి ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో స్టోరీ కొంత స్లో అయిందని చెప్పవచ్చు. చివరిలో ఢిల్లీ బార్డర్ లో హిందువుల్ని హింసించే తీరు, దానివల్ల హీరో ఫైట్ చేసే సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ వీక్ అని చెప్పవచ్చు. దానివల్ల సెకండ్ హాఫ్ కొంత స్లో అయింది. ఫస్ట్ హాఫ్ వచ్చినంత హైప్ సెకండ్ హాఫ్ లో రాలేదు. ఈ సినిమాకు పార్ట్ 2 అవసరం అని అనిపిస్తుంది. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ తో వీరమల్ల పాత్రలో ఒదిగిపోయారని చెప్పవచ్చు. విలన్ గా బాబీ డియర్ ఔరంగజేబ్ పాత్రలో పూర్వత్వంగా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోని నిధి అగర్వాల్ పర్వాలేదనిపించింది. యుద్ధ విద్యలు తెలిసిన బ్రాహ్మణుగా సత్యరాజు తన పాత్ర తగ్గట్టు నటించారు. సునీల్, నాజర్, సుబ్బరాజు, రఘుబాబు కామెడీతో సపోర్టింగ్ పాత్రలో పర్వాలేదు అనిపించారు. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ సంగీతం అని చెప్పవచ్చు. కీరవాణి బీజిఎంతో సగం సినిమా కాపాడాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండు. ఈ సినిమాకు పెద్ద మైనస్ విఎఫ్ఎక్స్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ కథను క్రిష్ బాగా డైరెక్ట్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ మరో డైరెక్టర్ జ్యోతి కృష్ణ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమా కొందరికి నచ్చుతుంది, కొందరు నచ్చని కష్టం అనిపిస్తుంది. ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.